ఏమండి ఇంకా పడుకోలేదా? లేదు అక్షయ, నువ్వు పడుకో. నిద్రపోకుండా అర్ధరాత్రి కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు అక్షయ. ఏ నాతో చెప్పకూడదా? అలా అనేం లేదు. చెప్పండి. మావయ్య విషం తాగడం, 4 రోజుల్లో 10 లక్షలు ఇవ్వడం గురించి ఆలోచిస్తుంటే తలంతా గిర్రుని తిరుగుతూ నిద్ర పట్టట్లేదు అక్షయ. నా వల్లేనండి మీకు ఈ సమస్యలన్నీ. చచా, అదేం లేదు అక్షయ. నేను ఆఫీస్లో లోన్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ దానికి మినిమం 10 days టైం పడుతుంది. ఈలోగా బయట ఎక్కడైనా అప్పు తీసుకొని ఇచ్చేయాలి. ఎక్కడ తీసుకుంటారు? దాని గురించి నువ్వేం ఆలోచించుకో, నేను చూసుకుంటాను. అక్షయ, నా కోసం, నా సంతోషం కోసం నువ్వు ఒకే ఒక్క పని చేస్తావా? తప్పకుండా చేస్తానండి. నా కోసం, మా నాన్న కోసం మీరెంతో చేశారు. మీకోసం మీరు అడిగింది చేయలేనా చెప్పండి? ఏం చేయమంటారు చెప్పండి? అక్షయ, అది ఫినాన్షియర్ కి డబ్బులు ఇచ్చేసిన నెక్స్ట్ డే మనం వేరు కాపురం వెళ్ళిపోదాం. నాకు నువ్వు, నీకు నేను, ఇద్దరం ఒకరికొకరం సంతోషంగా బ్రతుకుదాం. ఏమంటావు? అసలే ఎన్ని సమస్యలతో నిద్రపోకుండా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కుదరదని నేను కూడా గొడవ పడితే ఇంకా బాధపడతారు. ప్రస్తుతానికి అలాగే అని చెప్తే ప్రశాంతంగా పడుకుంటారు. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. చెప్పక్షయ. అలాగేనండి, మీ ఇష్ట ప్రకారమే కొత్తింటికి వెళ్దాం. నిజంగానా? నిజంగానే నువ్వు ఒప్పుకున్నావా? అవునండి. ఆ మాట చాలా అక్షయ. ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకొని ప్రశాంతంగా పడుకుంటాను. థ్యాంక్స్ అక్షయ. నువ్వు వెళ్ళి పడుకో. నానా, వస్తున్నాను రాజా. తీసుకో రాజా. నాన్న ఒక్క నిమిషం. నెక్స్ట్ మంత్ నుంచి న్యూస్ పేపర్ తీసుకోకండి నాన్న. అలాగే రాజా. ఇంకో విషయం, బాదం పౌడర్ అయిపోతే కొనకండి. నేను ఉత్త పాలే తాగుతాను. నీకు బాదం పాలంటే ఇష్టం కదా, ఎందుకు వద్దంటున్నావు? అవునా, ఈ ఇంట్లో అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మరి ఉన్న మంద సరిపోదని బయట నుంచి ఇంకో 2 తీసుకొచ్చి పెట్టారుగా, వాళ్ళకి కలిపి ఖర్చు పెట్టాలి కదా. నన్నేం చేయమంటారు? అందుకే నా వైపు నుంచి ఏమేం కట్ చేయాలో చేస్తాను. మీరు కూడా మీ వైపు నుంచి ఏమేం కట్ చేసుకుంటారో చేసుకోండి. బడ్జెట్ మేనేజ్ చేయాలి కదా. రాజా, ఏంటి? ఇప్పుడే ఇంట్లో ఖర్చులు అరకొరగానే పెడుతున్నావు, ఇందులో కూడా తగ్గించాలంటే ఎలారా? దానికి నన్నేం చేయమంటారు? వచ్చే నెల నుంచి కాస్త బడ్జెట్ పెంచావంటే కుదరదు నాన్న. ఇప్పుడు ఇస్తుందే ఎక్కువ, ఇంతకు మించి ₹1 కూడా ఇచ్చేది లేదు. ఏం చేస్తారో, ఎలా మేనేజ్ చేస్తారో మీ ఇష్టం. ఈ విషయం మీ కోడలతో చెప్పకండి. అక్షయ స్నానానికి ఎప్పుడు వెళ్ళింది?
అక్షయ, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్నానండి. త్వరగా రా అక్షయ. 2 minutes అండి, వస్తున్నాను. వస్తున్నావా? అబ్బా వస్తున్నానండి, ఆగండి. వస్తున్నానని చెప్తున్నాను కదా, అయినా పిలుస్తూనే ఉన్నారేంటి? రాలేటి చుక్కల్లో చీకట్ల వాకిట్లో చూస్తుంది లేరే శిశికై. రానంటే రానంటూ నీ జతే వద్దంటూ మిగిలించి జాబిల్లి నిశినే. తగిలే పొడి పొడి మాటలకే పగిలే తెల తెల్లని మనసేలే. పోగేసి ముక్కల్ని అతికించగా చూసినా. వదినా, అయ్యో, వెళ్ళిపోయిందా? మీరెళ్ళండి. వదినా, అన్నయ్య 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 ఎక్కడికి వెళ్ళావు? ఇంటికి ఎందుకు రావడం లేదు? ఏడుపు వస్తుంది అన్నయ్య. నువ్వెక్కడికి వెళ్ళక అన్నయ్య. ఏడవకు శైలజ, నేనెక్కడికి వెళ్తాను చెప్పు. మనోడా, నానమ్మా, ఏమైపోయావు నాన్న? 2 రోజులైంది నువ్వు ఇంటికొచ్చి. నాన్న, అన్నం తిన్నావా నాన్న? నా ముద్దుల నానమ్మా, నువ్విలా బాధపడుతుంటే నాకు నచ్చదు. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. పోరా పో మనోడా.